నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అంటారు, సమాజానికి అర్థం పట్టేది జర్నలిస్టులు అంటారు. వాల్యూ ఉందా లేదా? లేదు. అక్రిడేషన్ వాల్యూ లేదు. హరి సార్ అక్రిడేషన్ లేదా? లేదు. ఎందుకు లేదు? చెప్పు అక్రిడేషన్ వాల్యూ ఉందా లేదా? అక్రిడేషన్ వాల్యూ ఉందా లేదా? పాస్ ఇచ్చిండ్రా కూడా పాస్ లేదా ఇతర విలువైన వస్తువులు పోయినా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయండి. హక్కుల భద్రత కోసం తెలంగాణలో ఆ జర్నలిస్టులకే రక్షణ కరువైందా? ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన అక్రిడేషన్ కార్డులకు పోలీసుల దృష్టిలో చిత్తు కాగితం కన్నా హీనమైన పరిస్థితి దాపురించిందా? అవును. ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సాక్షిగా పోలీసులు చేసిన అత్యుత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వార్త సేకరణ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడమే కాదు, ఏకంగా జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులకే విలువ లేదు పొమ్మంటూ దురుసుగా ప్రవర్తించారు. అక్రిడేషన్ ఉంటే మాకేంటి, ఇక్కడ మా రూల్స్ మాత్రమే నడుస్తాయి అన్నట్టుగా తెలంగాణ కాకీలు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ స్వయంగా వెరిఫై చేసి ఇచ్చే ప్రభుత్వ అక్రిడేషన్ కార్డులకు పోలీసులు కళ్ళలో విలువ ఎందుకు లేకుండా పోయింది? సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నంలో ఉన్న మీడియాను అడ్డుకోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఫోర్త్ స్టేట్ గొంతు నొక్కేలా మీడియా ప్రతినిధులపై పోలీసులు ఈ జులుమేంటి? సామాన్యులకే కాదు, కనీసం గుర్తింపు ఉన్న జర్నలిస్టులకైనా ఇక్కడ గౌరవం దక్కుతోందా? ఈ వ్యవహారంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులైన పోలీస్ అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర గ్రౌండ్ జీరోలో ఏం జరిగింది? పోలీసులు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేశారు? పోలీసుల తీరుపై జర్నలిస్టులు ఏమంటున్నారు? మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.